కార్తీక పురాణంలో 23వ రోజు కథ. పురంజయుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని పొందుట మరియు వశిష్ఠుడు కార్తీక వ్రత ప్రభావమును వివరించుట గురించి తెలియజేస్తుంది. పురంజయుడి వ్రతాచరణ వశిష్ఠ మహర్షి ఉపదేశించిన విధంగా పురంజయుడు తన స్నేహితుడు సత్యధర్మరథాన్ని కలిసి నియమనిష్టలతో కార్తీక మాసవ్రతాన్ని ఆచరించుటాగా విష్ణు శివాలయాలలో దీపారాధన చేసి తులసి పూజ చేసి యథాశక్తిగా దానధర్మాలు చేస్తాడు. ఈ వ్రతం యొక్క ప్రభావం వలన అతనిలో పూర్వపు దుర్గుణాలు పాపచింతన నశించి సద్గుణాలు ధర్మచింతన స్థిరపడతాయి. పాప విముక్తి, దివ్యపురుషుల రాక. కార్తీక మాసం ముగిసేసరికి పురంజయుడు తాను చేసిన పాపాలన్నిటి నుండి విముక్తుడవుతాడు. అతని శరీరం దీదీప్యమానంగా ప్రకాశిస్తుంది. సరిగ్గా ఆ సమయంలో విష్ణుదూతలు దివ్యపురుషులు వశిష్ఠుని ఆశ్రమానికి వస్తారు. వారు వశిష్ఠ మహర్షికి నమస్కరించి పురంజయుడిని వైకుంఠానికి తీసుకువెళ్లడానికి వచ్చామని చెబుతారు. వశిష్ఠుడు కార్తీక వ్రత మహిమ. వశిష్ఠ మహర్షి సంతోషని అక్కడ ఉన్నవాళ్ళందరికీ కార్తీక వ్రత మహత్యాన్ని మరోసారి వివరిస్తారు. చూసారా, పురంజయుడు ఎంతటి ఘోరపాపి! బ్రహ్మస్వాన్ని అపహరించి దొంగలతో స్నేహం చేసి ప్రజలను హింసించాడు. అలాంటివాడు కూడా కేవలం ఒక్క కార్తీక మాసవ్రతం ఆచరించడం వల్ల, కేవలం దీపారాధన చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి సాక్షాత్తు వైకుంఠాన్ని పొందుతున్నాడు. ఇంతకంటే మోక్షాన్ని ఇచ్చే వ్రతం ఇంకొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని విధిగా ఆచరించాలి. ముగింపు. విష్ణుదూతలు పురంజయుడిని విమానంలో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకువెళ్తారు. ఈ విధంగా పురంజయుడి కథ కార్తీక వ్రత ప్రభావం ఎంత శక్తివంతమైనదో, ఎంతటి పాపానికైనా పరిహారాన్ని ఇస్తుందో. కార్తీక మహాపురాణంలో 23వ రోజు కథ సమాప్తం.